అల్బెర్టాలో ఒక చల్లని శీతాకాల ఉదయం, కెనడియన్ చరిత్రలో అత్యంత చల్లని రోజులలో ఒకటైన రోజున జేక్ లోగన్ అనే వ్యక్తి ఆశ్చర్యంతో మేల్కొన్నాడు. బయట అతని ఇంటి ముందరి థర్మామీటర్ -45 డిగ్రీలను చూపిస్తోంది. ఒక్కసారి ఆలోచించండి, అంత చలి. బయటి గాలి గడ్డకట్టి, ప్రతి గడ్డి ఆకుమంచుతో కప్పబడి, ప్రతీదీ ఒక క్షణం స్తంభించినట్లు ఉంది. జేక్ ఒక సాధారణ కెనేడియన్, చలికి అలవాటు పడినవాడు. కాని ఇంత తీవ్రమైన చలిని అతను తన జీవితంలో మొదటిసారి చూశాడు. అతను వేడి కాఫీ పోసుకుని టీవీ ఆన్ చేసి వాతావరణం ఎలా ఉందో చూడాలనుకున్నాడు. కాని బయట గాలి బలంగా వీస్తున్న శబ్దం అతని శ్రద్ధను పూర్తిగా ఆకర్షించింది. పెద్ద కిటికీ దగ్గర నిలబడి బయటకు చూసినప్పుడు గట్టి మంచు వీస్తూ తెల్లని పొడవైన స్తంభాలలా ఎగురుతూ కనిపించింది. అకస్మాత్తుగా జేక్ చేతిలోని కాఫీ కప్పు కింద పడిపోయింది. కారణం ఏమిటి? కిటికీలో ఒక భారీ ఎలుగుబంటి దాని శరీరాన్ని ఆనించి నిలబడి ఉంది. ఒక తల్లి ఎలుగుబంటి దాని బొచ్చుమంచు గడ్డలతో మెరుస్తోంది. కాని జేక్ను ఆశ్చర్యపరిచింది ఆమె దాడి చేసే ధోరణి కాదు. బదులుగా ఆమె కిటికీని లయబద్ధంగా తట్టడం, ఏదో సందేశం చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు. ఆమె ముక్కు నుండి వచ్చే చల్లని శ్వాసం కిటికీపై మంచు పొరలను సృష్టించింది. ఆ పొరల మధ్యలో జేక్ చూశాడు 3 చిన్న ఎలుగుబంటి పిల్లలు మంచులో వణుకుతూ ఒకదానికొకటి ఆనుకుని నిలబడి ఉన్నాయి. వాటిలో అతి చిన్న పిల్ల అలసిపోయి కూలిపోయే స్థితిలో ఉంది. దాని శరీరం వణుకుతోంది, శ్వాస ఆగిపోయేలా ఉంది. తల్లి ఎలుగుబంటి వెంటనే ఆ పిల్లను ముక్కుతో తీసుకుని కిటికీ దగ్గరకు తెచ్చి గాజుకు ఆనించి నిలబెట్టింది. ఆమె కళ్ళు జేక్తో యాచించినట్లు, నా పిల్లను కాపాడు అని చెప్పకనే చెబుతున్నాయి. బయట గాలి బలంగా వీస్తూ మంచు కణాలు కిటికీని తాకి భయంకరమైన శబ్దాలను సృష్టించాయి. ఎలుగుబంటి కుటుంబం యొక్క నిరాశ దీనితో మరింత స్పష్టమైంది. జేక్ హృదయం వేగంగా కొట్టుకుంది. ఇలాంటి అడవి జంతువు నుండి సహాయం కోరడం అతను ఎప్పుడూ చూడలేదు. తల్లి ఎలుగుబంటి మళ్ళీ ముందరి కాళ్లను ఎత్తి 2 చేతులను కలిపినట్లు అతన్ని చూసింది. ఆ క్షణంలో జేక్కు అర్థమైంది, ఇప్పుడు తాను తీసుకునే నిర్ణయం ఈ ఎలుగుబంటి కుటుంబం యొక్క, బహుశా తన జీవితం యొక్క గతిని మార్చగలదు. అతను భయంతో కాని ప్రేమతో నడిపించబడి తలుపు వైపు నడిచాడు. తలుపును కొంచెం తెరిచాడు. తల్లి ఎలుగుబంటి వెంటనే అలసిన పిల్లను తలుపు దగ్గరకు తెచ్చి వెనక్కి తగ్గి జేక్తో అనుమతి అడుగుతున్నట్లు. ఇంటిలోని వెచ్చని గాలిపిల్ల శరీరాన్ని తాకినప్పుడు అది నెమ్మదిగా ఒక మూలుగు శబ్దం చేసింది. తల్లి ఎలుగుబంటి ఆ తర్వాత మిగిలిన 2 పిల్లలను చూపించి జేక్ను యాచనతో చూసింది. జేకుకు అర్థమైంది. అతను తలుపును వెడల్పు చేసి 3 పిల్లలను లోపలికి రప్పించాడు. తల్లి ఎలుగుబంటి వాటిని శాంతంగా చూస్తూ నిలబడింది. అన్ని పిల్లలు లోపలికి వచ్చిన తర్వాత తల్లి ఎలుగుబంటి కూడా నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. లోపలికి రాకముందు ఆమె తన బొచ్చు కాళ్లపై ఉన్న మంచును తట్టి వదిలింది. జేక్ ఇంటిని మురికిగా చేయకుండా జాగ్రత్తపడింది. ఎంత తెలివి కాదా? ఇంటిలో తల్లి ఎలుగుబంటి ఎలాంటి సమస్యను సృష్టించలేదు. ఆమె పిల్లలను పొయ్యి దగ్గర ఒక మూలలో కూర్చోబెట్టింది. జేక్ వాటికి ఒక దుప్పటి వేయడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ముక్కుతో దాన్ని సరిచేసి అతని పట్ల గౌరవం, తెలివిని చూపించింది. బయట తుఫాను మరింత బలంగా మారినప్పుడు ఇంటిలో ఒక అరుదైన మానవ ఎలుగుబంటి ప్రేమ యొక్క వాతావరణం ఏర్పడింది. పిల్లలు నెమ్మదిగా కోలుకున్నాయి. జేక్ను ఆశ్చర్యపరిచింది ఏమిటంటే అవి ఏమాత్రం చిలిపితనం చేయలేదు, ఫర్నిచర్ లేదా ఏదైనా నాశనం చేయలేదు. పొయ్యి చుట్టూ కూర్చున్న ఎలుగుబంటి కుటుంబం ఎప్పటికప్పుడు జేక్ను కృతజ్ఞతతో చూడడం అతనికి ఒక పురాణ కథలో జీవిస్తున్న భావనను కలిగించింది. కొన్ని గంటల తర్వాత తుఫాను నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. తల్లి ఎలుగుబంటి నెమ్మదిగా లేచి పిల్లలతో బయలుదేరమని సైగ చేసింది. ప్రతి ఎలుగుబంటి తలుపు దాటుతున్నప్పుడు ఇంటిని మురికిగా చేయకుండా కాళ్లను ఎత్తి నడిచింది. వెళ్లే ముందు తల్లి ఎలుగుబంటి జేక్ను తిరిగి చూసింది. ఆమె తన పెద్ద అరచేతిని అతని చేతిపై ఉంచింది. కళ్లలో చెప్పలేని కృతజ్ఞత నిండి ఉంది. ఆ తర్వాత ఒక గంభీరమైన సైగతో పిల్లలు తిరిగి బై చెబుతున్నట్లు చూశాయి. అలా ఎలుగుబంటి కుటుంబం మంచుతో నిండిన అడవిలోకి మాయమైంది. జేక్ హృదయంలో ఎలుగుబంటుల అద్భుతమైన తెలివి
మంచుతనం గురించి ఒక కొత్త నమ్మకం పుట్టుకొచ్చింది.